నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ కనుక మనం చూసుకుంటే ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి ఐటీకి సిలికాన్ వ్యాలీ అంటూ క్వాంటంకు అమరావతి అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. రాజధాని నుంచే దేశ క్వాంటం కంప్యూటింగ్ భవిష్యత్తు నిర్మాణం అయితే జరగబోతోంది అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ టెక్నాలజీలో ఏపీ నుంచి నోబెల్ సాధిస్తే 100 కోట్ల నజరానా అంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఏపీ నుంచి ఈ టెక్నాలజీలో నోబెల్ కనుక సాధిస్తే 100 కోట్ల రూపాయల నజరానా అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏమన్నారు ఏంటి అనే దాన్ని మీరు చూసుకుంటే 2 ఏళ్లలో అమరావతి నుంచి కంప్యూటర్ల ఎగుమతి అయితే జరుగుతుంది అన్నట్టుగా ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. విద్యార్థులను ఉద్దేశించి ఆన్లైన్లో ప్రసంగం. విద్యార్థులు కొంతమంది ఇలా వర్చువల్ విధానంలో పాల్గొని మాట్లాడారు. దీనికి సంబంధించి వైసర్ క్యూబిక్ సంస్థలతో కలిసి 54,000 మందికి శిక్షణ ఇస్తున్న ప్రభుత్వం అంటూ ఈ విధంగా ఉంది. వాళ్ళతో ఆయన ఏం మాట్లాడారు, ఆ విద్యార్థులకు సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళకి ఏం మాట్లాడారు ఏంటి అనే దాని మీద అయితే వాళ్ళు విద్యార్థులు కూడా తమ అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది. రాష్ట్రం నుంచి క్వాంటం టెక్నాలజీలో నోబెల్ బహుమతి సాధించిన వారికి 100 కోట్ల నజరానా అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అమరావతిని ప్రపంచంలోనే 5 అగ్రశ్రేణి క్వాంటం హబ్లలో ఒకటిగా 5లో ఒకటిగా తీర్చిదిద్దుతామన్నారు. భారతదేశంలో ఈ టెక్నాలజీలో విప్లవానికి ఏపీ నాయకత్వం వహిస్తోందని 180 రోజుల్లో అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేస్తామంటూ ఆయన చెప్పడం జరిగింది. 2 ఏళ్లలో అమరావతిలోనే కంప్యూటర్లు ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసేలాగా చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచ ఐటీ రంగానికి కేంద్ర స్థానం సిలికాన్ వ్యాలీ. అయితే రాబోయే రోజుల్లో క్వాంటం కంప్యూటింగ్కి అమరావతి కేంద్రంగా మారుతుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. కొత్త కంపెనీలు ప్రారంభించేందుకు సాంకేతికతల ఆవిష్కరణకు అందరికీ ఇక్కడికే వస్తారు అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఇదిగోండి, విద్యార్థి మాట్లాడుతున్నాడు. క్వాంటమ్ టాక్ బై సిబిఎన్ కార్యక్రమానికి వర్చువల్గా హాజరై మాట్లాడుతున్న విద్యార్థి అన్నట్టుగా. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా ఉంది ఏంటంటే ఆయన ఇంకా ఏమేమి చెప్పారు అంటే వచ్చే ఏడాది 1,450 విద్యుత్ ఏసీ బస్సులు, వీటిలో పల్లె వెలుగులైన ఏసీతోనే నడపాలి. కేంద్ర సాయంతో మరో 1,050 విద్యుత్ బస్సులు. ఆర్టీసీపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ఇదొక్కటే కాదు ఆయన చేసింది, ఆర్టీసీతో కూడా నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించి కొన్ని రకాల బస్సుల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. వచ్చే ఏడాది 1,450 విద్యుత్ ఏసీ బస్సులు అయితే అందుబాటులోకి రానున్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. వీటిలో పల్లె వెలుగులైన ఏసీతోనే నడవాలి. వీటికి సంబంధించి పల్లె వెలుగు బస్సులైనా ఏసీతోనే నడిచేలా మేమైతే చేస్తామన్నట్టుగా కేంద్ర సాయంతో మరో 1,050 విద్యుత్ బస్సులు అయితే అందుబాటులోకి వస్తాయి అన్నట్టుగా నిన్న ఆర్టీసీకి సంబంధించిన అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నిన్న క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి దానికి సంబంధించిన విద్యార్థులతో ఒక సమావేశం, ఆ తర్వాత ఆర్టీసీకి సంబంధించి ఇంకో సమీక్షా సమావేశం నిర్వహించి దాంట్లో పాల్గొనడం జరిగింది. సో కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, మీ నాయకత్వం మాకు స్ఫూర్తినిస్తోంది అంటూ క్వాంటమ్ టాక్ బై సిబిఎన్ కార్యక్రమంలో విద్యార్థులు, మీ నాయకత్వం అంత పెద్ద ఏజ్లో కూడా ఆ విధంగా టెక్నాలజీ పరంగా ఆలోచిస్తున్నారంటే మీరు మాకు స్ఫూర్తిదాయకం అన్నట్టుగా విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. నిన్న క్వాంటమ్ టాక్ బై సిబిఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు కదా, విద్యార్థులు వర్చువల్ విధానంలో పాల్గొని వాళ్ళు కూడా ఆయన ఏ విధంగా ఇన్స్పైర్ చేస్తున్నారు, ఆయన మాటల ద్వారా ఆయన చూసి ఏ విధంగా వీళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు, ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటున్నారు అనే దాని మీద అయితే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వార్త ఈ విధంగా ఉంటే నెక్స్ట్ 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ. అమరావతిలో క్వాంటమ్ టాలెంట్ హబ్ అయితే ఏర్పాటు కాబోతోంది అన్నట్టుగా చెప్పారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పోలవరం అంచనాలు 62,436 కోట్లకు. పోలవరం అంచనాలు ఎంతకు చేరింది అంటే 62,436 కోట్లకైతే చేరిందట. అయితే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఇంకా ఎంత ఇవ్వాలి అనే దాని మీద కనుక డీటెయిల్స్ చూసుకుంటే రెండో దశకి 32,000 కోట్లు అవసరం. రెండో దశకి అయితే 32,000 కోట్లు అయితే అవసరం అవుతాయట. త్వరలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఈ విధంగా ఇన్ని కోట్ల రూపాయలు అవుతాయి రెండో దశకు సంబంధించి అంటూ దీనికి సంబంధించి కేంద్రానికి కూడా ఒక లేఖ అయితే ప్రభుత్వం
ప్రభుత్వం రాయనున్నట్టుగా తెలుస్తుంది. తొలి దశ వరకు 30,436.65 కోట్లయితే మంజూరు చేశారు. ఈ టోటల్ ఈ 62,436 కోట్లయితే పోలవరం అంచనాలైతే ఉంటే దాంట్లో 30,436.65 కోట్ల రూపాయలనైతే తొలి దశ కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్టుగా ఉంది. అయితే రెండో దశకు సంబంధించి ఇంకా ఎంత అవసరం అవుతాయంటే 32,000 కోట్లు అయితే అవసరం అవుతాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది అన్నట్టుగా ఉంది. అయితే డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాజాగా అంచనాల ప్రకారం మొత్తం అయితే 62,436 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపింది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు వీలుగా పనులు చేపట్టేందుకు 30,436.95 కోట్లు మంజూరు చేసింది. 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు అయితే ఇప్పటి వరకు 30,436.65 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే ఎత్తు పెంచుతున్నారు కాబట్టి రెండో దశలో 45.72 అంతకుముందు 15 ఉండేది, ఇప్పుడు 72 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు అవసరమైన నిధులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు మరో 32,000 కోట్లు అయితే అవసరం అవుతాయి అని ప్రాథమికంగా అంచనా వేశారట పోలవరం అధికారులు. దీనిపై సమగ్ర లెక్కలు రూపొందించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపనున్నట్టుగా వాళ్ళు తెలిపారు. తొలి దశలో మంజూరైన నిధులు, రెండో దశ అంచనాలు కలిపి మొత్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 62,436 కోట్లకు చేరనుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. వాహనం ఢీకొని పులి, రైలు ఢీకొని చిరుతపులి మృత్యువాత. పల్నాడు, కర్నూలు జిల్లాలో ఘటనలు అయితే జరిగినాయి అనమాట. వాహనం ఢీకొని అయితే ఒక పులి, అలాగే రైలు ఢీకొని చిరుతపులి రెండు కూడా చనిపోయినట్టుగా ఉంది. అయితే పల్నాడు, కర్నూలు జిల్లాలో ఈ సంఘటనలు జరిగినట్టుగా ఇచ్చారు. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గోడను ఢీకొట్టిన బైక్, 3 యువకుల మృతి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోరం అన్నట్టుగా. స్పీడ్గా వెళ్ళొద్దు, స్పీడ్ కంట్రోల్లో ఉండాలి, సేఫ్గా వెళ్ళటం ముఖ్యం. మనకి స్పీడ్గా తొందరగా వెళ్ళటం ఇంపార్టెంట్ కాదని యువతకి ఎన్ని రకాలుగా చెప్తున్నా కూడా వాళ్ళు పెద్దల మాటను కానీ లేకపోతే ఆ సేఫ్టీ అధికారుల మాట కానీ చెప్పే మాటలు పెడచెవిని పెడితే ఇలాంటివే చవి చూడాల్సి వస్తుంది. 3 యువకులు అంటే ఒకసారి వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళని కనిపించిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, కనీసం చేసే ముందు ఆలోచించుకొని కూడా ఆలోచించుకోవట్ల. గోడను ఢీకొట్టిన బైక్, 3 యువకుల మృతి. అయితే ఇది ఎక్కడ జరిగిందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినట్టు తెలుస్తుంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఏంటంటే అమానుషంగా శిశు విక్రయాలు, పిల్లల్ని అమ్మేస్తున్నారట. ఎంత దారుణం అసలు నిజంగా. ఉత్తరాది నుంచి తెచ్చి బెజవాడలో అమ్మకాలు అయితే కొనసాగిస్తున్నారంట. ఉత్తరాది నుంచి తెచ్చి బెజవాడలో అయితే ఈ వ్యవహారాల్లో ఆరితేరిన సరోజిని అనే ఆవిడ మాత్రం ఆరితేరిందట. మహాతల్లి ఏడాదిన్నరలో చేతులు మారిన 28 మంది పిల్లలు, 28 మంది పిల్లల్ని ఇట్లా అమ్మేశారంట. ఎంత దారుణం, అమానుషంగా శిశు విక్రయాలు. అసలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఏంటనేది ఒకసారి చూసుకుంటే సబ్ రిజిస్ట్రార్ల నివాసాల్లో ఏసీబీ సోదాలు అన్నట్టుగా ఉంది. సబ్ రిజిస్ట్రార్ల నివాసాలు ఉన్నాయి కదా, ఆ మధ్య కూడా 2-3 సార్లు ఇలా ఏసీబీ కార్యాలయాల్లో తనిఖీలు అవి చేస్తే కూడా అప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటి అనే విషయాలన్నీ బయటకు వచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన రిజిస్ట్రార్ల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారట. ఆయా కార్యాలయాల ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 14 చోట్ల కొనసాగాయట ఈ దాడులు. అయితే భోగాపురం సబ్ రిజిస్ట్రార్ తరపున పనిచేసే ప్రైవేటు వ్యక్తి నివాసంలో 18 లక్షల రూపాయలైతే పట్టుకున్నారట. జగదంబ సెంటర్ కార్యాలయ ఉద్యోగులు ఇద్దరికి కోటి చొప్పున అక్రమాస్తులు ఉన్నాయి అన్నట్టుగా గుర్తించారట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటి అంటే అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల రవీంద్ర కుమార్ నియమింపబడ్డారట. కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. న్యాయవాదిగా సుదీర్ఘ అనుభవం ఉంది ఆయనకి. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగాను బాధ్యతలు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, చూద్దాం. గర్భిణిపై దాడి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అరెస్టు, రోడ్డుపై నడిపించి తీసుకువెళ్లిన పోలీసులు. ఇదిగోండి, ఇప్పుడు పార్టీ మీద, పార్టీ అధ్యక్షుల మీద అభిమానం ఉండొచ్చు. అది జగన్మోహన్ రెడ్డి అవనండి, పవన్ కళ్యాణ్ అవనివ్వండి, చంద్రబాబు నాయుడు అవనండి, నారా లోకేష్, ఎవరైనా సరే అభిమానం ఎంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్కి మించి మీరు చేస్తే శిక్ష ఎవరు అనిపిస్తారు? అక్కడ మీ అధ్యక్షుల వారు బాగానే ఉన్నారు, ఇక్కడ నువ్వు ఓవర్ యాక్షన్ చేసిన దానివల్ల ఎవరికి శిక్ష పడింది? నీకే పడింది. నువ్వు బాగానే ఉన్నావా? ఎవరు బాగున్నారు? నువ్వు ఎవరు బర్త్డేల కోసం అయితే ఈ విధంగా ఎటువంటి ఘనకార్యం చేసావు, ఇప్పుడు శిక్ష ఎవరు అనిపిస్తున్నారు? నువ్వే అనిపిస్తున్నావు. కాబట్టి ఇలాంటి చేసేటప్పుడు
చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి. అది ఫ్యాన్సా, ఇంకెవరా, ఆ పార్టీయా, ఈ పార్టీయా, లేకపోతే ఆ సినిమా హీరోనా, ఈ సినిమా, ఇవన్నీ పక్కన పెట్టి శిక్ష అనుభవించేది మీరే. ఒళ్ళు పాయ తెలియకుండా ఇలాంటి పనులు చేస్తే ఇట్లాంటి శిక్షలు ఖచ్చితంగా వేయాల్సిందే. వేస్తేనే రెండోసారి ఇంకొకడు అనేవాడు చేయకుండా ఉంటాడు. గర్భిణిపై పై దాడి చేయటం ఏంటి, సిగ్గుశరం ఉండాలి అసలు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి. రోడ్డుపై నడిపించి తీసుకువెళ్లిన పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో ఆదివారం ఒక గర్భిణిపై దాడి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అజయ్ దేవును పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కదిరి ప్రధాన రోడ్లపై అతన్ని నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కదిరి డిఎస్పీ శివనారాయణ స్వామి విలేకరులకు వివరాలు తెలిపారు. తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో 21 రాత్రి మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గర్భిణి సంధ్యారాణి ఇంటి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేకలు వేస్తూ బాణాసంచా కాల్చారు. గట్టి గట్టిగా అరుస్తూ అంటే అక్కడ ఇబ్బందిగా ఉందని వాళ్ళు బయటకు వచ్చి చెప్తే అక్కడ ఒక ఇష్యూ జరిగి ఆమె మీద దాడి చేయడం జరిగింది. ఈ విధంగా ఇటువంటి ఒక్కళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ఇంకో రెండోసారి చేయకుండా ఉంటారన్న ఉద్దేశంతో మంచి నిర్ణయమే అన్నట్టుగా అంటే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఇదే అనుకుంటా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, చూద్దాం. ఊపిరికి కష్టం, గుండెకు నష్టం, చలిలో నడకతో కొందరికి సమస్యలు. ఇప్పుడు వాకింగ్ చెయ్యాలి అన్నారు కదా అని మరి అంత ఇప్పుడు చలి ఎలా ఉంది అసలు, ఎముకలు కొరుక్కు తినే చలి అంటారు కదా, ఆ టైప్లో ఉంది. మరి ఇటువంటి టైంలో వాకింగ్ చేయటం అవసరమా అని చాలామంది చెప్తున్నమాట. ఊపిరికి కష్టం, గుండెకు నష్టం, ఇటువంటి చలిలో కనుక వాకింగ్ చేస్తే ఇప్పుడున్న సమస్య అదే. ఎంత పెద్ద చలిలో అయినా సరే వాకింగ్కి వెళ్ళిపోతారు. వాకింగ్ ఆరోగ్యం మంచిదే, కానీ వాతావరణం బట్టి ఉంటుంది కదా. ఫుల్ వర్షం పడుతుంది, మనం చేస్తామా దాంట్లో చేయం, కానీ ఇంత చలిలో మాత్రం ఎందుకు చేయాలి? అలా చేస్తే ఏమవుతుందంటే ఊపిరి తీసుకోవడానికి కష్టం అవుతుంది, గుండెకి అయితే నష్టం జరుగుతుంది అన్నట్టుగా ఇచ్చారు. చలిలో నడకతో కొందరికి సమస్యలు. చలిగాలిలో నడక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. మరి తెల్లవారకు ముందే నడక అలవాటు ఉన్నవారు పొద్దుగిన తగ్గని చలిలో ఎలా నడవాలి అనే దాని మీద అయితే కొన్ని రకాల ప్రికాషన్స్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి, బంగ్లాదేశ్పై భారత్లో ఆగ్రహం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఢిల్లీలోని హైకమిషన్ ఎదుట విహెచ్పి ధర్నా, బారికేడ్లను ధ్వంసం చేసిన బజరంగ్ దళ్. అయితే కోల్కతాలోనూ నిరసనలు, అభ్యంతరం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్. మైనారిటీలపై దాడులను ఖండించిన ఐరాస, అమెరికా చట్టసభ సభ్యుల ఆందోళన అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే, బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల భారత్లో ఆగ్రహం వ్యక్తమైంది. బంగ్లాదేశ్లో మైనారిటీలని ఆ విధంగా హింసించి దాడులు చేయటం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా భారత్లో అయితే దానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తమైనట్టు తెలుస్తుంది. ఢిల్లీలోని ఆ దేశ హైకమిషన్ కార్యాలయం వద్ద విహెచ్పి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బజరంగ్ దళ్ కార్యకర్తలు ధ్వంసం చేశారు అన్నట్టుగా. అటు కోల్కతాలోనూ ఆందోళనలు జరిగాయి. భారత్లో ఆందోళనల పట్ల బంగ్లాదేశ్ నిరసన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ నిరసన వ్యక్తం చేసిందంట, చేయాల్సిందంతా అక్కడ చేసేసి ఇక్కడ నిరసన వ్యక్తం చేసిందంట. మరోవైపు బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించింది. అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అల్లరిముక్కల దాడుల కారణంగా బంగ్లాదేశ్లో బతకడమే అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, లాస్ట్ వార్త ఈనాడు పేపర్కి సంబంధించి. సంక్రాంతికి పల్లెసీమల్లో అన్నా క్యాంటీన్లు అన్నట్టు ఒక హెడ్లైన్తో ఒక వార్త ఉంది. ఏంటి అంటే, గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా అన్నా క్యాంటీన్లు రానున్నాయి. గ్రామీణ ప్రాంతాలైన నియోజకవర్గ మండల కేంద్రాల్లో 70 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించనున్నారు అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏర్పాట్లు సన్నాహాలు చేస్తోంది అన్నట్టుగా ఇచ్చారు. వివిధ దశల్లో ఉన్న వీటి నిర్మాణాలు జనవరి 10లోగా పూర్తి చేయనున్నారు. అంటే జనవరి 13, 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే 10లోగా పనులైతే కంప్లీట్ చేయాలి అన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, లోపల పేజీల్లో ఉన్నాయి. ఒకసారి కనుక ఇప్పుడు ఈనాడు పేపర్ ఈ విధంగా ఉంటే సాక్షి పేపర్లు ఏమున్నాయి ఒకసారి చూద్దాం. సాక్షి పేపర్కి వెళ్ళేసరికి ఫస్ట్ హెడ్లైన్ ఏంటి అంటే, మీరు శాంటా కావచ్చు అంటూ శాంటా కథ మంచికి ప్రతిఫలం ఉంటుంది అని చెబుతోంది అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ షఫాలి షో అన్నట్టుగా రెండో T20లో శ్రీలంకపై 7 వికెట్లతో నెగ్గిన భారత మహిళా జట్టు అన్నట్టుగా ఒక వార్త ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకోటి ఏమిటంటే, అద్భుతాల యుద్ధ నౌక అంటూ కనివిని ఎరుగని యుద్ధ నౌకను అమెరికా తయారు చేయనుంది. దానికి బ్యాటిల్ షిప్ అని పేరు పెట్టినట్లు ట్రంప్ అయితే వెల్లడించారట. విని ఎరుగని రీతిలో ఒక యుద్ధ నౌకను అమెరికా తయారు చేయబోతోంది. దానికి బ్యాటిల్ షిప్ అని పేరు పెట్టడం కూడా జరిగింది అంటూ ట్రంప్ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కృత్రిమ గర్భాశయం అంటూ సైంటిస్టులు కృత్రిమ గర్భాశయాన్ని రూపొందించారట. ఉమ్మ నీటితో సహా ఇది అచ్చం అమ్మ గర్భంలాగానే ఉంటుంది అన్నట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ తేజస్ మరింత సేఫ్ అంటూ
భద్రత చర్యలో భాగంగా తేజస్ యుద్ధ విమానం వెనుక అత్యాధునిక హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ను అనుసంధానించారు అన్నట్టుగా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ శ్రీలంకకు 4,000 కోట్లు తుఫానుతో కకావికలమైన శ్రీలంకకు 4,000 కోట్ల సాయం అందిస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. అయితే తుఫాన్లతో కకావికలమైన శ్రీలంకకు అయితే 4,000 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయం కింద అందిస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అయితే సహాయ సహకారాలకు సంబంధించి అందించడం జరిగింది అన్నట్టు చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ మెయిన్ వార్తలకు వచ్చేసరికి బాబు స్కామ్ల రోత కేసుల మూత అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడి కేసులు కంచికి, అటు స్కామ్లు ఇటు క్లోజర్లోను చంద్రబాబు స్కిల్, ఆయన టాలెంట్ మామూలుగా లేదు, స్కాముల్లోను ఆ కేసులు క్లోజర్లోను అన్నట్టుగా వీళ్ళు హెడ్లైన్ ఇచ్చారు. ఏంటి అంటే స్కిల్ కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేతకు పన్నాగం అయితే పన్నుతున్నారు అన్నట్టుగా ఇచ్చారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ముసుగులో సిఐడి ద్వారా కుతంత్రం, పూర్తి ఆధారాలతో బాబు అవినీతిని అప్పట్లో నిగ్గు తేల్చిన సిట్ అప్పుడు తేల్చింది అన్నట్టుగా. అందుకే రిమాండ్ విధించిన న్యాయస్థానం 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఇదే కేసులో ఆధారాలు ఉన్నాయన్న ఈడీ ఇప్పుడు మాత్రం అప్పుడు ఉన్నాయన్నారు, ఇప్పుడు లేవంటున్నారు అంటూ పచ్చపాట సిఐడి పచ్చపాట పడుతోంది. కేసు క్లోజ్ చేయడంపై అప్పటి స్కిల్ కార్పొరేషన్ ఎండీకి నోటీసులు కూడా ఇచ్చారు. నిజానికి నాడు ఫిర్యాదు చేసింది కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు కూటమి సర్కారు బరితెగించింది అన్నట్టుగా. ఇప్పటికే చంద్రబాబుపై ఉన్న ఫైబర్ నెట్ మద్యం కేసులో అడ్డగోలుగా మూసేశారు, ఇప్పుడు ఇది కూడా మూసేయబోతున్నారు అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఏంటి అంటే టీడీపీ జనసేన దుష్ప్రచారం చేస్తున్నాయట. ఏమని? ఆర్బీఐ నివేదికతో బట్టబయలైతే ఉందంట. ఇవన్నీ కూడా దుష్ప్రచారం చేస్తున్నాయి రెండు పార్టీలు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పారట. ఏమని? గత ప్రభుత్వ హయాంలో బ్రాండ్ ఏపీ దెబ్బతిందని టీడీపీ జనసేన నేతలు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అయితే గతంలో చాలా బాగుంది, వీళ్ళు మాత్రం బాగాలేదని అబద్ధం చెప్తున్నారు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే పెట్టుబడిదారులు పారిపోయారంటూ నాడు నేడు దుష్ప్రచారం. అప్పుడు అలాగే చెప్పారు, ఇప్పుడు అలాగే చెప్తున్నారు. 2019-24 మధ్య తయారీ రంగంలో దక్షిణ భారతదేశంలోని ఏపీ నెంబర్ 1, దేశంలో 5 స్థానం అంటూ అప్పుడు ఏ స్థానంలో ఉంది ఏంటి అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. పారిశ్రామిక అభివృద్ధిలో దక్షిణ భారతదేశంలో నెంబర్ 1, దేశంలో 8వ స్థానం అన్నట్టుగా. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు అప్పుడుది ఇప్పుడు కలిపి చెప్పండి. 2019-24 మధ్య ఏపీ బ్రాండ్ దెబ్బతిందా, లేక ఇంతకు ముందన్నట్టు చూడని ఆర్థిక పురోగతిని చూసామా అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇంకా ఉన్నాయి ఏంటంటే పులివెందులో నిన్న పర్యటించారు. దీనికి సంబంధించి రాబోయే రోజులు మనవే అన్నట్టు మళ్ళీ మొదటికి వచ్చారు. రాబోయే రోజులు మనవే, రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి అంటూ టీడీపీ అరాచకాల బాధితులకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పులివెందులో కార్యకర్తలు ప్రజలతో మమేకమవుతూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకున్నారు అన్నట్టుగా వార్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అంటే విషపు రాతలకు ఢిల్లీ హైకోర్టు కళ్ళెం వేసిందట. ఎలా? తిరుమల లడ్డు వ్యవహారంలో తప్పుడు కథనాలపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. తప్పుడు కథనాలట. అయితే ఎంపీ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై విచారణ జరిపింది అన్నట్టుగా. ఈనాడు సహా పలు మీడియా సంస్థలు గూగుల్కు నోటీసులు ఇచ్చిందట. ఇకపై ఇష్టారాజ్యంగా రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటి నుంచే రాసే కథనాలు కోర్టు పరిధిలోకి లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అయితే తదుపరి విచారణ జనవరి 29కి అయితే వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ తహసీల్దార్ కళ్ళలో కారం అంటూ 3 గంటలు నిర్బంధం అంటూ ఒక వార్త అయితే ఉంది. ఏలూరు జిల్లా ఇనుమూరులో భగ్గుమన్న భూ వివాదం. అధికారుల వాహనాలను ధ్వంసం చేసిన గిరిజనులు, పోలీసులతో తోపులాట, పలువురికి గాయాలు. రాత్రి సమయానికి నచ్చచెప్పి బయటపడ్డ తహసీల్దార్, రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఎంత తిరిగినా పింఛన్ ఇవ్వడం లేదు. నిన్న సేమ్ వీళ్ళ పింఛన్కి సంబంధించిందే నిన్న కలెక్టర్ తిరుపతికి సంబంధించి కలెక్టర్ కాళ్ళు పట్టుకుంటున్న ఒక వికలాంగురాలు పాపం అదొకటి ఉంది. అది వాస్తవమో కాదో తెలియదు. నిజంగా పింఛన్ నిజంగా వాళ్ళకి రాకపోతే, అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి రాకపోతే అసలు ఎక్కడ ప్రాబ్లం, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు ఏంటనేది అధికారులు సరిచూసుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ ఈ రోజు కూడా ఇంకోటి ఉంది చూడండి. ఎంత తిరిగినా పింఛన్ ఇవ్వడం లేదు. పింఛన్ అయినా ఇప్పించండి, లేదా కిడ్నీలు అమ్ముకునేందుకైనా అనుమతి ఇవ్వండి అంటూ కాళ్ళు పనిచేయని తల్లిదండ్రుల పోషణ భారమైంది అంటూ రోడ్డు ప్రమాదంలో నా కాళ్లకు గాయం,
అలాగే నంద్యాల జిల్లా దోర్నిపాడుకు చెందిన ఓ అభాగ్యుడి ఆవేదన అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నిజంగా వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే నిజంగా ఇవ్వాలి అనుకుంటే తక్షణం అధికారులు ఇటువంటి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అధికారులు ఎందుకు ఇవ్వలేదు ఏంటి అనేది ఒకవేళ నిజంగా వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి పింఛను వచ్చేలా చూడాల్సిన బాధ్యత అయితే అధికారులకు ఉంది. అసలు ఇటువంటి విషయాలు సాక్షి పేపర్ తెచ్చిందా, ఇంకో పేపర్ తెచ్చిందా, ఇంకో వాళ్ళది ఇవన్నీ పక్కన పెడితే అసలు సమస్య అనేది వెలుగులోకి వస్తే దాన్ని సాల్వ్ చేసే దిశగా అధికారులు అయితే ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ సాక్షి పేపర్కి సంబంధించి వార్తలు ఇంకొకటి ఉంది, మర్చిపోయాను ఇక్కడ లాస్ట్ వార్త. ఇదేం చెత్త వాగుడు అంటూ శివాజీ నేను కొన్ని రకాల వ్యాఖ్యలు చేశాడు హీరోయిన్స్ డ్రెస్ గురించి. వస్త్రధారణ మీద శివాజీ వ్యాఖ్యలపై పలువురు ఫైర్. శివాజీ మెట్టెలు ధరించాలి అంటూ చిన్మయి, నీ ఒంట్లో ఇంత కొవ్వేంది అంటూ కొండవీటి సత్యవతి, అలా అనడానికి ఎంత ధైర్యం అంటూ అనసూయ, పరిశ్రమ మౌనం వహించడం ఆందోళనకరం అన్నట్టు చాలామంది మాట్లాడుతున్నారు. ఒక రకంగా ఇక్కడ తప్పెవరిది అనేది రెండు రకాల కోణాల్లో మనం ఆలోచిద్దాం. నిజంగానే హీరోయిన్స్ అలా ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు వేసుకుంటున్నారా అనుకోండి, కానీ నువ్వు ఏదైనా విమర్శించడానికి ఒక పదజాలం అనేది భావజాలం ఉంటుంది కదా, మాట్లాడే విధానం అనేది ఉంటుంది కదా. నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక ఆడపిల్ల గురించి అది ఆడవాళ్ళు, అది సినిమా హీరోయినా, యాంకర్లా, లేకపోతే ఇంకొకలా అని పక్కన పెడితే ఆయన రెండు రకాల అసభ్యకరమైన వర్డ్స్ అయితే మాట్లాడారు. కాకపోతే తర్వాత క్షమించండి అంటూ ట్వీట్ కూడా చేశారు. అంటే అనాల్సిందంతా అని నీ మనసులో ఉన్న విషమంతా కక్కేసి మళ్ళీ నువ్వు క్షమాపణ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది అంటుంటే, అతను అన్నది కరెక్టే, చెప్పే విధానం కుదరలేదని కూడా కొంతమంది చెప్తున్నారు. సో వాస్తవానికైతే అలా మాట్లాడి ఉండకూడదేమో, చెప్పడం ఏంటి చీరకట్లో పద్ధతిగా ఉండండి, బాగానే ఉంది అంతవరకు. కానీ ఆ వర్డ్స్ కూడా ప్రతి ఒక్కరు ఖండిస్తారు, వాళ్ళు వీళ్ళు అనేది కాదు, కానీ కొన్ని రకాల వర్డ్స్ ఉంటాయి కదా, అటువంటి వర్డ్స్ ఎలా పడితే అలా మాట్లాడకూడదని చాలామంది చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఫస్ట్ ఒక్కరే 3.6 లక్షలు కొనేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఏంటి అంటే క్విక్ ఈ కామర్స్లో దుమ్ము దులుపుతున్న బెజవాడ ప్రజలట, మహానగరాలకు ధీటుగా భారీగా పెరిగిన ఆర్డర్లు అంట. బెజవాడ ప్రజలంట క్విక్ ఈ కామర్స్లో దుమ్ము దులుపుతున్న బెజవాడ ప్రజలు, మహానగరాలకు ధీటుగా భారీగా పెరిగిన ఆర్డర్లు. విజయవాడకు సంబంధించి స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఒక ఏడాదిలో బెజవాడ వాసి సంచలనం, 3 లక్షల పైన మరో ముగ్గురు. వార్షిక నివేదికలు అయితే వెల్లడైందట. అయితే స్నాక్స్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ వరకు క్విక్ డెలివరీ యాప్లను తెగ వాడేస్తున్నారట. ఆకుకూరల్లో చుక్క కూర పైనే మక్కువట. ఏమేమి తీసుకుంటున్నారు ఏంటి అనే దాని మీద అయితే బ్యాగులు, వాలెట్లలో 538%, ఫిట్నెస్ ఉపకరణాలు 490% భారీ పెరుగుదల అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది ఏంటంటే హీరోయిన్లు డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలి, అంతవరకు బాగుంది, ఆ తర్వాత వాడిన వర్డ్సే బాల. నెక్స్ట్ ఓ సినిమా ప్రీ రిలీజ్లో నటుడు శివాజీ వ్యాఖ్యలు, పలువురు సినీ ప్రముఖుల అభ్యంతరం. వాయిస్ ఆఫ్ విమెన్ పేరిట మాలో ఫిర్యాదు, శివాజీపై సీరియస్ అయిన మహిళా కమిషన్, 27 ఉదయం విచారణకు రావాలని ఆదేశం, క్షమాపణలు చెప్తే ఎక్స్లో శివాజీ పోస్ట్. అనటమే ఎందుకు, ఈ సారీలు చెప్పడం ఎందుకు, ఇంత గందరగోళం సృష్టించడం ఎందుకు అని. వీళ్ళు సెలబ్రిటీలు అంటే ఒకళ్ళు మార్గనిర్దేశనం చేసే విధంగా ఉండాలి, కానీ ఎవరికి లేని ఆలోచనలు తెప్పించినట్టుగా ఉంది. అంటే ఒక తప్పు చేసిన వాడు ఎలా ఆలోచిస్తాడు, ఆ డ్రెస్సులు వేసుకున్నారు కాబట్టి మాకు ఆలోచన వచ్చింది అనే విధంగా వెళ్ళినట్టుగా ఉంది మెసేజ్. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉంది. ఇక్కడ ఎవరిని తప్పుపట్టాలో ఎవరిని తప్పుపట్టడం కూడా అర్థం కాని పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఆ పదాలు వాడకుండా ఉంటే బాగుండేది అనేది చాలామంది చెప్తున్నమాట. నెక్స్ట్ ప్రియాంకను ప్రధానిగా ప్రజలు చూడాలనుకుంటున్నారు, ఆమెలో ఇందిరను చూస్తున్నారు, ఇప్పటికే తన నాయకత్వ పటం తేలింది, రాజకీయాల్లోకి రావాలని నాపైన ఒత్తిడి, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా అంటూ ఆమె గురించి చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ రికార్డుపై బాహుబలి గురి అన్నట్టు బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో, నేడే LVM-3 M6 రాకెట్ ప్రయోగం అంటూ అమెరికాలోని AST స్పేస్ సంస్థకు చెందిన 6,400 కిలోల భారీ ఉపగ్రహంతో నింగిలోకి షార్లో మొదలైన 24 గంటల కౌంటౌన్. ఇంతటి బరువైన ప్రయోగం ఇస్రోకి ఇదే తొలిసారి అన్నట్టుగా, విజయవంతమైతే సరికొత్త రికార్డులు అయితే సొంతం చేసుకోబోతోంది అన్నట్టుగా ఇచ్చారు. 8 గంటలు దాటిన తర్వాత ఏదో టైం ఇచ్చారు, 8 గంటలు దాటిన తర్వాతే అయితే దీనికి సంబంధించిన ప్రయోగం అయితే ఈ రోజు అయితే జరగబోతోంది అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటంటే ఒకసారి చూసుకుంటే క్వాంటంతో భవిత బంగారం, క్వాంటంలో నోబెల్ సాధిస్తే 100 కోట్ల రూపాయల నజరానా అంటూ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో వర్చువల్గా సమావేశాన్ని నిర్వహించి వాళ్ళకి కొన్ని రకాల మాటలు చెప్పడం, కొత్త ఆవిష్కరణలను అందించే పూచి నాది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఇంకొక వార్త ఏంటంటే
కొండపై కల్తీకి కట్టడి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఫలిస్తున్న టీటీడీ కఠిన చర్యలు అన్నట్టుగా సరఫరాలైన భక్తులు ఇచ్చినవైనా శాంపిల్ ల్యాబ్‌కు పంపి నిర్ధారణ. ఏదైనా సరే శాంపిల్ ల్యాబ్‌కు పంపాలి. అక్కడ నిర్ధారించిన తర్వాతే ఏదైనా సరే తీసుకునే విధంగా. తేడా అనిపిస్తే నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపించేస్తున్నారట. దీంతో మెరుగుపడిన నెయ్యి నాణ్యత, 25 లారీల జీడిపప్పు వెనక్కి నాణ్యత లేకపోవటం వల్ల ప్రసాదాలపై ఆగిన ఫిర్యాదులు, సర్కార్ ప్రక్షాళనపై భక్తుల్లో సంతృప్తి అయితే ఉందట. తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ఇంకో వార్త ఏమిటి అంటే, కొత్త జంటలకు శ్రీవారి అక్షింతలు. అయితే కంకణం, కుంకుమ, వేదాశీర్వచన పత్రిక కూడా పోస్టులో పంపుతున్న టీటీడీ అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ పాస్టర్ల గౌరవ వేతనాలకు 50 కోట్లు విడుదల చేశారట. సీఎం మాటిచ్చిన 24 గంటల్లోపే జీవో 8,427 మందికి లబ్ధి అంటూ మంత్రి ఫరూక్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయుర్వేదంలో ఆపరేషన్లకు అనుమతి అంటే ఇంకో వార్త ఉంది. పీజీ పూర్తి చేసిన వైద్యులకు అవకాశం ఇస్తున్నారట. అయితే నెక్స్ట్ దివ్యాంగులకు ఉచిత మోటార్ ట్రై సైకిళ్లు సర్కారు మరో వారం మంత్రి డోలా అయితే వెల్లడించారట. దివ్యాంగులకు ఉచిత మోటార్ ట్రై సైకిళ్లు అయితే ఇవ్వబోతున్నారు అన్నట్టుగా. నెక్స్ట్ ఫిట్నెస్ ఫీజుల పెంపునకు బ్రేక్ అయితే పడిందట. లారీ యజమానులకు ఊరట. కేంద్రం స్పష్టత ఇచ్చాకే నిర్ణయం అన్నట్టుగా ఫైనల్ అయితే కేంద్రం చెప్పిన తర్వాతే ఫైనల్ డెసిషన్కి వస్తారు అన్నట్టుగా ఉంది వార్త. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, 20 రూపాయలకే కిలో గోధుమ పిండి అయితే ఎప్పుడు జనవరి 1 నుంచి రేషన్ షాపులో పంపిణీ చేస్తారట. తొలుత జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో పంపిణీ చేస్తారు. అది కనుక సక్సెస్ అయ్యి డిమాండ్ కనుక లేదు తీసుకుంటున్నారు అంతా బాగుంది అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయబోతున్నారట. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లోనే. నెక్స్ట్ ఇళ్లలోనూ నోట్ల కట్టలు, రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళ అధికారులు కానీ వాళ్ళ ఇళ్లలో సోదాలు చేస్తే నోట్ల కట్టలు అయితే బయటపడ్డాయి అన్నట్టుగా ఉంది. ఏసీబీ సోదాలు చేస్తే అయితే ఉన్నావ్ రేస్ కేసు నిందితుడు జైలు శిక్ష సస్పెన్షన్. అయితే కుల్దీప్ సింగ్ సెంగార్కు బెయిల్ మంజూరైందట. అయితే నాపై అత్యాచారం చేశారు, నా తండ్రిని హత్య చేశారు, ఇదేం న్యాయం అంటూ బాధితురాలు ఆవేదన చెందింది అన్నట్టుగా ఉంది. అయితే H1B లాటరీకి స్వస్తి అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. సీఎంలతో భేటీ, నదుల అనుసంధానంపై త్వరలో సీఎంలతో భేటీ అయితే జరగబోతోంది అన్నట్టుగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అయితే ప్రకటించారన్నమాట. ఈ నదుల అనుసంధానానికి సంబంధిత రాష్ట్రాల సీఎంలతో భేటీ అయితే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఒక్క కాలేజీకే పీపీపీ బిడ్ అన్నట్టుగా ఆధోని మెడికల్ కళాశాల నిర్మాణానికి బిడ్ దాఖలు చేసిన కిమ్స్ సంస్థ ఒక్కటే చేసిందట. అయితే మార్కాపురం, మదనపల్లి, పులివెందుల కాలేజీలకు ఒక్కరు కూడా ముందుకు రాని వైనం, ముగిసిన టెండర్ల గడువు అంటూ వార్తిచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే అయితే నిర్వహించున్నట్టు తెలుస్తుంది. చివరి వారం నుంచి ప్రారంభం అవుతుంది. విధి విధానాలతో ఉత్తర్వులు అయితే జారీ అయినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ అన్ని పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ నీట్ జేఈఈ పరీక్షల్లో ముఖ గుర్తింపు వ్యవస్థను అయితే తీసుకొచ్చారట. వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెట్టే యోచనలో ఎన్టీఏ అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోతే వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ ఏముంది అంటే, బరువును తగ్గించే ట్యాబ్లెట్లు రెడీ అట. ప్రపంచంలోని తొలి వెయిట్ లాస్ ఓరల్ పిల్కు FDA అయితే ఆమోదం తెలిపింది. ఇక్కడ మామూలుగా వాడరు అనమాట ఇవి. ఇప్పటికే ఒజెంపిక్ ఇంజెక్షన్ మన దేశంలోనూ అందుబాటులోకి ఉంది. అదే మందుతో ట్యాబ్లెట్లు తయారు చేసిన డెన్మార్క్ కంపెనీ వచ్చే నెలలోనే అమెరికా మార్కెట్లోకి రాబోతోంది అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది ఏంటంటే, అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించేది లేదు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఊరుకోను అన్నట్టుగా. విజన్ 2047 ప్రచార ఆర్భాటం కాదు, ఎంతసేపు 2047 అనేది ప్రచారం కోసం చేస్తున్న అదే కాదు, ఆచరణలో చూపాల్సిందే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్యూర్ రేర్ పాలసీలను పక్కాగా అమలు చేయాలి. ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న స్లోగన్ ఏంటంటే ప్యూర్ రేర్ అన్నట్టుగా ఆ పాలసీ ప్రకారం పక్కాగా అమలు చేయాలన్నట్టుగా. అయితే నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. ఆ వార్త ఏంటి అంటే, చనిపోయిన వాళ్లకు పింఛన్లు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు చేయూత, సోషల్ ఆడిట్లో బయటపడ్డ నిజాలు, 20,000 శాంపిల్స్లో 20,000 మంది అనర్హులే అన్నట్టుగా ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, పేదల పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికైనా గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగుల డేటా, లబ్ధిదారుల డేటా లింక్తో బయటపడ్డ నిజాలు అన్నట్టుగా. మొత్తం 37,000 మందికి పైగా ఎంప్లాయీస్, వీరిలో 1,500 మంది రెగ్యులర్. అలాగే మిగిలిన వారిలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది, రెగ్యులర్ ఉద్యోగులకు వెంటనే స్కీములు కట్ అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది ఏంటి అంటే,
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ హరీష్కు నోటీసులు ఇచ్చారట అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ డీటీసీ ఆస్తులు 250 కోట్లు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ అరెస్ట్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మనం రవాణా శాఖలో ఏసీబీ భయం, సర్కార్ చేతికి 100 మంది అవినీతి అధికారుల చిట్టా అన్నట్టు ఇంకొక వార్త ఉంది. అయితే డిసెంబర్ 31న అర్ధరాత్రి దాకా లెక్కర్ సేల్స్ అయితే 31కు సంబంధించి వైన్స్లో 12 గంటల వరకు, బార్లు పర్మిటెడ్ ఈవెంట్లలో 1 గంట దాకా అయితే సర్వ్ చేసే ఇది ఇచ్చారు. ఎక్సైజ్ శాఖతో ఉత్తర్వులు జారీ చేసిన టైమింగ్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ ఇయాల్టి నుంచి జనవరి 1 దాకా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారంట. జనవరి 1 వరకు హైదరాబాద్లో సిటీ వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు అయితే నిర్వహిస్తున్నట్టు సిపి సజ్జనార్ చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అయిన లోపల పేజీలో ఉన్నాయి. ఇంకా నన్ను క్షమించండి, నాడు బీఆర్ఎస్ సర్కారు మిమ్మల్ని అరెస్ట్ చేసిన విషయం నాకు తెలీదు. RRR నిర్వాసితులతో కవిత. ఆమెకు తెలియదంట నాడు బీఆర్ఎస్ సర్కారు మిమ్మల్ని అరెస్ట్ చేసిన విషయం, పాపం వాళ్ళని అరెస్ట్ చేసిన విషయం ఇప్పుడు తెలియదని ఇప్పుడు క్షమాపణలు కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి యాదాద్రి జిల్లాలో జాగృతి జనం బాట పట్టింది. అందులో అయితే వాళ్ళని పరామర్శించి వాళ్ళని క్షమాపణలు కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలు ఉంటే చెల్లి ఇంకా నెక్స్ట్ అన్నేమన్నాడు చూద్దాం. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. మొన్న కేసీఆర్ అన్నారు కదా, నదీ జలాల అన్యాయంపై నల్గొండ నుంచే కథన భేరి అంటూ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. హామీలు అమలు చేయలేకనే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంటే ఆరోపించారు. అయితే ఈ విధంగా వెలుగు పేపర్కి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.